నమస్కారం అమ్మా. నమస్కారం మంత్రి గారు. నమస్కారం ఆనంద్ బాబు. అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టేనా? వసుంధరే అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేసిందమ్మా. వసుంధరా, నీకెందుకమ్మా శ్రమ? మన వాళ్ళు అన్ని ఏర్పాట్లు చూసుకుంటారుగా. ఏముందొదినా, వసుంధర నిద్దట్లో నడిచినా వంశీ పూలబాట పరుస్తున్నాడు. పెద్ద కోడలుగా బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించుకుందేమో. అందర్నీ గుప్పెట్లో పెట్టుకోవాలన్న ఉద్దేశంతో తనకి తెలిసిన అలగాజనం బలం తీసుకుని ఈ ఏర్పాట్లు చేయించినట్టుంది. ఈ వసుంధర నా పరువు తీయడానికి ఇలా చేసుంటుంది నరేంద్రే. ఇక నుంచి తన నిర్ణయానికి ఎవరూ అడ్డు చెప్పకూడదని దేవుణ్ణి అవకాశంగా తీసుకుని ఇలా ఉక్కిరి బిక్కిరి చేయాలనుకుంటోంది. అలా అనకండి పెద్దమ్మగారు. మీరు వంశీ సార్ విషయంలో ఎంత శ్రద్ధ చూపుతారో మా అక్క కూడా అదే విధంగా శ్రద్ధ చూపించి ఇలా చేస్తుంటుంది. మా అక్క మీ గౌరవాన్ని కించపరిచిందని అనుకోకండి పెద్దమ్మగారు. అలా అనుకోకుండా ఎలా ఉంటావా లేఖ్యా? మీ అక్క ఏమైనా మేము నచ్చి తెచ్చుకున్న అమ్మాయా? తను నచ్చ చెప్తే మేము సర్దిపుచ్చుకోవడానికి? అత్తయ్య, ఊరికే సీన్ చేయకు. దేవుడి ముందు వసుంధర గారు ఏర్పాట్లు చేయించినా మనకి పుణ్యఫలం దక్కుతుంది. అనేక ఇంకా మంచి జరుగుతుంది. నువ్వు మాట్లాడి విషయాన్ని పెద్ద చేసి దూరాన్ని పెంచాలని చూడకు. అప్పు, ఇక్కడ కూడా ఇంట్లో వాదనలాగా వాదించుకోవడం ఏంటి? వసుంధర నా మంచి కోరుకునే మనిషి. తను ఏ నిర్ణయం తీసుకున్నా నాకు మంచే జరుగుతుంది. పంతులు గారు, తర్వాత చేయవలసిన కార్యక్రమం ఏంటో చెప్పండి. నాయనా, నవదంపతులిద్దరూ ఒకేసారి అడుగుపెట్టి గుళ్ళోకి వచ్చారు. ముందు మీకోసం ఏర్పాటు చేయించిన తులాభార కార్యక్రమాన్ని పూర్తి చేసి ఆ తరువాత విశేష పూజలు భగవంతుడి ముందు సమర్పించుకుంటే సరిపోతుంది. మీరన్నట్టుగానే జరిపిద్దాం పంతులు గారు. పదండమ్మా. పదండి. నాయనా, త్రాసు ఇంకో పక్క కుదించడానికి బంగారంతో సరిసమానంగా తూచే బెల్లాన్ని తెప్పించారా? అన్నీ సిద్ధంగానే ఉన్నాయి పంతులు గారు. మీకు కావలసినవన్నీ మా వాళ్ళు ఏర్పాట్లు చేస్తారు. శంకరం అయ్యా, పంతులు గారు చెప్పినట్టు బెల్లం తీసుకురా వెళ్ళు. అలాగేనయ్యా. వంశీబాబు, ముందు మీరక్కడ తులాభారంలో తూగాలి. ఇలా వచ్చి కూర్చోండి. అలాగే పంతులు గారు. ఐరేంద్ర గారు. జ్వాల, మేమింకాసేపట్లో గుడికి బయలుదేరుస్తున్నాం. నువ్వేం చేయబోతున్నావు? వాళ్ళు చావడానికి సర్వం సిద్ధం చేయబోతున్నాను ఐరేంద్ర గారు. వాళ్ళు చావడానికని చెప్పి అందులో వంశీని కూడా కలిపి పెద్ద చిక్కు తీసుకురావద్దు. మా అమ్మకు కానీ ఈ విషయం తెలిస్తే నిన్ను నన్ను వెంటాడి వేటాడి మరీ చంపుతుంది. ఆ వసుంధర చచ్చేలా మాత్రమే ప్లాన్ చేయి చాలు. అలాగే ఐరేంద్ర గారు, మీరు సందర్భాన్ని బట్టి తులాభారం దగ్గర ఆ వసుంధరాని ముందుకు తోయండి. అలాగే, అవన్నీ నేను చూసుకుంటాను. ఆగు వంశీ. ఏంటత్తయ్య, మళ్ళీ ఏమైంది? మనం అసలు ఈ పూజ ఏర్పాట్లు ఎందుకు చేయించాం? వంశీకి పదే పదే ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో. అసలు వంశీకి ప్రమాదాలు జరుగుతుందే వసుంధర వల్ల కదా. అందుకే తులాభారం మీద ముందు వసుంధరిని తూగించి తన పాపమెంతో తన పుణ్యఫలమెంతో తెలుసుకుందాం. ఏంటి పంతులు గారు, ఇలా చెయ్యొచ్చా? అవునమ్మా, ఆవిడ చెప్పింది నిజమే. అలా కూడా చెయ్యొచ్చు. ముందు అమ్మాయి గారితో ప్రారంభించి ఆ తర్వాత వంశీబాబుని తులాభారంలో కూర్చోబెడదాం. ఓం హరోం హరా.
తులాభారం ప్రారంభించడానికి ఇది ముహూర్తం కాదు. ఇంకా సమయం ఉంది. ఆలోపు నవదంపతులిద్దరూ ఈ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అందరికీ పూర్తిగా వివరణ ఇచ్చారుగా, వెళ్ళి ఆచరించండి. అమ్మా అలెక్య, నువ్వు కూడా దీపం వెలిగించమ్మా. ఏం జ్వాల, ఎక్కడి దాకా వచ్చింది నీ ప్రయోగం? నేను రెడీ ఐరేంద్ర గారు. ఆ తులాభారం త్రాసులో ముందు ఎవరు కూర్చున్నా వాళ్ళ ప్రాణాలు హరించుకుపోతాయి. చూడు జ్వాల, వంశీకి చిన్న గాయమైనా మా అమ్మ తట్టుకోలేదు. ఇక్కడ కాని తనకేదైనా ప్రమాదం జరిగిందనుకో, మనిద్దరిని కలిపి మా అమ్మ రాక్షస సంహారం ఈ గుళ్ళోనే చేస్తుంది. అర్థమైంది కదా? అదేంటి ఐరేంద్ర గారు, వసుంధర ముందు తులాభారంలో కూర్చుంటుందని మీరే కదా చెప్పారు. చెప్పాను కానీ వసుంధర తూలిపడ్డా తను కనురెప్ప గట్టిగా పట్టే వంశీ చలించిపోయి త్యాగం చేసేస్తాడు. పొరపాటున వసుంధర్ని కాపాడబోయి వంశీ ప్రమాదంలో చిక్కుకుంటే? కావాలంటే వంశీ గారికి ప్రమాదం జరగకుండా, ఆయన తొందరపడి ముందడుగు వేయకుండా మీరు ఆపండి ఐరేంద్ర గారు. అలాగే జ్వాల, ఈ దెబ్బతో వసుంధర మాడి మసైపోవాలి. మీరు వెళ్ళి అంతా గమనిస్తూ ఉండండి ఐరేంద్ర గారు. నేను ఈ లోప తాగుబోతు వెదవకి టైమింగ్ చెప్పొస్తాను. అవును జ్వాల, ఇంతకీ కరెక్ట్ గా ఎక్కడ ప్లాన్ చేశారు? వసుంధర కూర్చోబోతున్న తులాభారం త్రాసుకి కరెంట్ వైరు అటాచ్ చేశాం ఐరేంద్ర గారు. ఆ వసుంధర కూర్చోగానే షాక్ కి తట్టుకోలేక కాలి బూడిదైపోతుంది. సరే, నీ ప్లాన్ ని నువ్వు పూర్తి చేయి. నేను అక్కడికి వెళ్తాను. ఎవ్వరికీ అనుమానం రాకుండా నువ్వు అక్కడికి రా, ఓకేనా? అర్థమైంది, మీరు వెళ్ళండి. హలో రే, అంతా రెడీయేగా? నేను రెడీ మేడం. మీరు చెప్పగానే నేను పేల్చేస్తాను. పేల్చడం కాదురా వెధవా. ఆ వసుంధర కూర్చోగానే అది షాక్ కొట్టి చచ్చిపోవాలి. ముందు నువ్వు మత్తులోంచి బయటికి రారా. నేను ఎక్కడికి రాను మేడం. ఇక్కడుండి ఆ అమ్మాయి కూర్చోగానే షాక్ కొట్టేలా చేస్తాను. సరే, త్వరగా కానీ. అమ్మా వసుంధర, తులాభారంలో కూర్చో అమ్మా. అలాగే పంతులు గారు. ఆగు వసుంధర. వంశీ మీద నాకంటే తనకెక్కువ ప్రేముండబట్టే తను తులాభారంలో కూర్చోడానికి వీల్లేదంతే. ఈ పూజ వంశీ కోసం జరుగుతోంది కాబట్టి వంశీయే ముందు ఈ తులాభారంలో కూర్చోవాలి. ఆగండి బాబు. పంతులు గారు, మేడం చెప్తున్నట్టుగా ఆ మాటకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ముందు వంశీ సార్నే తులాభారంలో కూర్చోబెడదాం. వెళ్ళండి సార్. ఆనంద్ బాబు గారు, ఈ తులాభారంలో
వంశీబాబు బరువుకు మించి తూగడానికి బెల్లం ఎన్ని కిలోలు ఇందులో కుదించారు? 65 కిలోలు పంతులు గారు. అరే నా బరువు 68 కిలోలు ఆనంద్. ఇప్పటికిప్పుడు అంటే మీరేం కంగారు పడకండి ఆనంద్ గారు, నేను వెళ్ళి ఇప్పుడే తీసుకొస్తాను. ఇప్పుడు ఎవరు కూర్చుంటున్నారు ఐరేంద్ర గారు? ఏమో నాకేం తెలుసు. ఆ వసుంధర ఇప్పుడే కదా బయటికి పరిగెత్తింది. అసలు నా ప్లానే వంశీకి షాక్ కొట్టాలని ఐరేంద్ర గారు. ఈ వసుంధర ఎప్పుడొస్తుందో ఏంటో, నేనే వెళ్ళి ఆ బెల్లాన్ని తీసేస్తాను. అన్నయ్య కోసం వసుంధర గారు ఇంత ఆరాటపడుతున్నారంటే అన్నయ్యకి అంతా మంచి జరగాలి. ఐరేంద్ర గారు, వెంటనే బెల్లాన్ని పంతులు గారికి ఇచ్చేస్తే తులాభారం కార్యక్రమం మొదలవుతుంది. ఆల్రెడీ వసుంధర బెల్లం కోసం వెళ్ళింది కదా, మళ్ళీ నువ్వెందుకు వెళ్ళావు? అది నత్తనాడుకు నడుచుకుంటే ఎప్పుడొస్తుందో ఏంటో. మీరైతే ముందు అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయించండి. నేను ఈ లోప తాగుబోతు వదవని వెతుకుతాను. అలాగే ఇవ్వు. వెళ్ళండి. పంతులు గారు, మీరు అడిగిన 3 కిలోల బెల్లం తీసుకోండి. ఐరేంద్రి, ఈ బెల్లం నువ్వెలా తీసుకొచ్చావు? ఎవరికీ తెలియకుండా దొంగతనం చేసి తీసుకొచ్చిందేమో అత్తయ్య. నేను అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఆనంద్, మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు. వంశీ, నువ్వు వెళ్ళి కూర్చో. ఏమైంది? అనుకోకుండా నన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టమ్మా. సరే. చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వు చల్లగా ఉండాలమ్మా. హలో, ఎక్కడున్నావయ్యా? నేను ఇక్కడే గుళ్ళో ఉన్నానే. ఇంటికి ఎలా అయింది? వస్తే కలిసిపోతాం కదా. నేను కొట్టు కూడా మూసేస్తున్నాను. నువ్వు పూల కొట్టు నడిపిస్తే ఎంత వస్తుంది? ముష్టి డబ్బులు. నేను ఈ గుళ్ళో ప్రమాదం జరిపించడానికి తులాభారానికి కరెంటు షాక్ కొట్టేలా సెట్ చేసి పెట్టేశాను. అక్కడ వాళ్ళు చావగానే మేడం నాకు 1,00,000 రూపాయలు ఇస్తానందే. ఏంటయ్యా నువ్వు అంటుంది? తులాభారంలో కూర్చునే మనిషి కరెంట్ షాక్ కొట్టేలా కరెంట్ పెట్టావా? అవునే, నేను మళ్ళీ చేస్తాను కానీ నువ్వు ఫోన్ పెట్టే. వంశీ సార్, వంశీ సార్, వసుంధర, 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 అక్క, వసుంధర, వసు వసు వసు, అలాగే వెళ్ళి నీళ్ళు లే తీసుకో. వసు, వసు వసుంధర, వసు. అమ్మ వసుంధర, వసుంధర, లే వసుంధరా, వసు వసు, వసుంధర, లే వసు, వసుంధర, అక్క, లే అక్క, లే వసు, వసు వసు, అక్క, లే వసు, అక్క, వసుంధర, వసుంధర గారు,
వసుంధరా, నీకేం కాలేదు వసుంధరా. అయినా ఎందుకు ఇలా చేసావు? ఆ తులాభారం త్రాసుకి కరెంటు వైర్ ఉందని తెలుసుకున్నాను వంశీ సార్. మిమ్మల్ని కాపాడుకుందామని వచ్చాను. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఎవ్వరికీ ఏమీ కాలేదు కదా. లేవండి, జరగాల్సింది చూడండి. ఈ వసుంధర సమయానికి దేవతలు వచ్చి వంశీకేం కాకుండా కాపాడింది. లేదంటే అమ్మ ప్రాణాలు తీసేసేది. అంతా పరమేశ్వరుడు కాపాడాడనుకొని వచ్చి కూర్చోండి వంశీబాబు. అమ్మా వసుంధర, నువ్వు కూడా కూర్చోమ్మా. కూర్చో వసు. అంటే అన్నయ్య వదిన జీవితం కూడా సమపాలనలోనే ఉందన్నమాట. అమ్మా, ఇప్పటిదాకా అంతా సవ్యంగా జరిగింది. ఇక ముఖ్యమైన ఘట్టం స్వామివారికి నవజాతి పువ్వులతో పూజ చేయించటం. ఓం శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతే. ఛా, ఇలా జరిగిందేంటి? ఆ వసుంధర ఈ ప్లాన్కి బలవుతుందనుకుంటే వంశీతో కలిసే బతకాలన్న సంకల్పంతో మళ్లీ స్పృహలోకి వచ్చింది. సమయానికి ఈ దేవుడొచ్చి దాన్ని కాపాడినట్టున్నాడు. ఛా! ఐరేంద్రి గారు, ఏంటి వసుంధరా? వసుంధరా, ఐరేంద్రి, నన్ను పేరు పెట్టి పిలిచే అధికారం కూడా నేను నీకిలా ఇచ్చాను. వంశీ సత్తి కరెంట్ షాక్ కొట్టాలని ఎందుకు ప్లాన్ చేశావు? ఎందుకు ఇది దుర్మార్గంగా ఆలోచించావు? అవునే, కరెంటు షాక్ కొట్టేలా ప్లాన్ చేయించింది నేనే. కానీ వంశీకి ప్రాణాపాయం తీసుకురావాలని కాదు, నిన్ను పైకి పంపించాలన్న ఉద్దేశంతో. నక్షత్ర ఇంటి పెద్ద కొడలు కాలేదనే కదా నీ కోపం? కాదు వసుంధరా, వంశీ నా కూతుర్ని కాదని నిన్ను పట్టుకొని వేళ్లాడుతున్నాడన్న బాధ. నువ్వేమో రోజు రోజుకి వంశీ మనసులో పదిలంగా నిలిచిపోతున్నావన్న అసూయ. ఇన్ని వేల కోట్లని నువ్వు తీసుకొని నీ మంచితనంతో అందరికీ దారదత్తం చేస్తావేమోనని ఒక వింత వెలితి వసుంధరా. నా మీద ఇంత కుళ్ళు పెట్టుకుని ఎందుకు ఇక్కడే ఉండి అందరి ముందు మంచితనంలా నటిస్తున్నావు? నీ జీవితం మీద దెబ్బ కొట్టి నిన్ను బయటికి పంపించడమే మా ప్రధాన లక్ష్యం. చూడండి ఐరేంద్రి గారు, నా మీద కక్షతో ఇంట్లో వాళ్ళకి హాని తలపెట్టాలని చూస్తే ఈ గుడిలోనే ముందు మిమ్మల్ని తగలబెడతాను. లేదు వసుంధరా, నీకు అంత అవకాశం ఇవ్వం.
నువ్వు మా వదిన దృష్టిలో ఉత్తమురాలివి. నువ్వు నా చెంప మీద కొట్టావని నేను మా వదినకెళ్ళి చెప్పినా వసుంధర మంచి పనే చేసిందిలే అని నిన్నే సమర్థిస్తుంది. అందుకే నీకో మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. దయచేసి వంశీని వదిలి ఇప్పుడే ఈ క్షణమే గుడి నుంచి పారిపో. నేను పారిపో నైరేంద్రి. వంశీ సార్ని అలసిపోయేలా నా వెనక పరిగెత్తించుకోవడం నాకిష్టం లేదు. కాకర్ల కుటుంబ సభ్యులందరినీ మంచి మనుషులుగా మార్చి ఆనందోత్సవం జరిపించాలన్నది నా కోరిక. అది త్వరలోనే నెరవేరబోతోంది.